మన రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అందరికీ తెలుసు. అయితే ఆర్థిక శాఖ మంత్రి అనే కంటే కూడా అప్పుల శాఖ మంత్రి అంటే చాలా ఈజీగా గుర్తుపడతారు. చివరికి హై స్కూల్ పిల్లవాడు కూడా అప్పుల శాఖ మంత్రి అనగానే టక్కుని ఈయన పేరు చెప్తాడు. ఎందుకని అంటే ఈయన వచ్చిన తర్వాత రాష్ట్రానికి 13 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ ఆర్థిక మంత్రి గారు దొంగ అవతారం కూడా ఎత్తారు, దొంగ ఆర్థిక మంత్రిగా మారారు. ఎలా అంటే మనం చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, అవి ఇవి చెప్పకుండా దొంగిలిస్తే అని దొంగ అంటాం. అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా దొంగిలించారు, కానీ బహిరంగంగా దొంగిలించారు. ఏం దొంగిలించారంటే అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి భారీ పైపులను ఆయన డోన్ నియోజకవర్గంలో ఒక వాటర్ ప్రాజెక్టు కోసం దొంగిలించుకెళ్ళటం జరిగింది. వాస్తవానికి ఆ పైపులు ఎవరివి? సిఆర్డీఏ పైపులు. సిఆర్డీఏ గతంలో బిల్లులు చెల్లించిన పైపులు అవి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముందు చూపుతో వచ్చే 50 ఏళ్లలో ఎప్పుడూ కూడా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడి రాకూడదు, నీటి కొరత రాకూడదు అనే ఒక ఉద్దేశంతో కృష్ణా జలాలను కనెక్ట్ చేస్తూ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా భారీ పైప్ లైన్ సిద్ధం చేస్తున్నారు. దాన్ని గతంలో మెగా కంపెనీ దక్కించుకుంది. తర్వాత ప్రభుత్వాలు మారాయి, పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో కూడా ఇదే మెగా కంపెనీ పనులు చేస్తుంది. బుగ్గన రాజేంద్ర గారి నియోజకవర్గంలో 350 కోట్లతో ఒక ప్రాజెక్ట్ వస్తే దానికి 20 కోట్లతో పైపులు కొనుక్కోలేకపోయాడు పాపం. ఏం చేశాడు? అందుకని ఆల్రెడీ అక్కడ మెగా ఇంజనీరింగ్ కంపెనీ, ఇక్కడ గతంలో కాంట్రాక్ట్ తీసుకుంటూ కూడా అదే కంపెనీ కాబట్టి వెళ్ళి మీరు ఆ పైపులు ఎత్తుకొచ్చేయండి నేను చెప్తానని చెప్పి వెళ్ళి నోటి మాటగా చెబితే మెగా ఇంజనీరింగ్ ఈ పైపులు మొత్తాన్ని కూడా తరలించుకెళ్ళిపోయింది. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత పైపులు పోయాయని ఎంక్వైరీ చేస్తే బుక్ అయ్యేది మెగా ఇంజనీరింగ్ కంపెనీయే. ఎందుకంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చాలా తెలివైన వ్యక్తి. ఇలాంటి దొంగ తెలివికి ఏం తక్కువ ఉండదు. ఎక్కడా కూడా ఆయన రిటర్న్గా తీసుకురామని చెప్పలా, ఎక్కడా కూడా అధికారికంగా ఆదేశాలు ఇవ్వలా. కేవలం నోటి మాటతో మీరు తెచ్చేసేయండి తర్వాత చూసుకుందామన్నాడు, వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. రేపు బుగ్గన గారు ప్రభుత్వాలు మారిన తర్వాత బుగ్గన గారు చేతులు దురుపుకుంటాడు. ఆయనకి సంబంధం ఏముంది? ఆయన నోటి మాటగా చెప్పాడు, అది ఎవడు పట్టించుకుంటాడు? తీసుకెళ్ళింది మాత్రం మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాబట్టి దొరికిపోయేది మెగా ఇంజనీరింగ్ కంపెనీయే. ఇక ఆర్థిక మంత్రి అయి ఉండి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన బుగ్గన గారికి పాపం సొంత నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు దొరకలేదా? మీరు పైప్ లైన్ వేసుకోవడానికి పైపులకు 20 కోట్ల రూపాయలు కనీసం మీకు గతి లేదా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోనీ బిల్లులు పెట్టి ఒక 20 కోట్లు తీసుకోలేరా? పోనీ నిజంగా పైపులు అత్యవసరం అయితే పోనీ అధికారిక ఆదేశాల ద్వారా పట్టుకెళ్ళొచ్చు కదా. సిఆర్డీఏకి బిల్లులు చెల్లించాలి కదా. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పైపులకు సిఆర్డీఏ బిల్లులు చెల్లించింది. అంటే ఆ పైపులు సిఆర్డీఏ పైపులు. మీరెవరు పట్టుకెళ్ళటానికి? అమరావతిలో రోడ్లా తవ్వేశారు. అక్కడ వేయటానికి తీసుకొచ్చిన కరెంటు స్తంభాల మంచి హైయెస్ట్ బాగా ఎత్తున్న స్తంభాలు, బాగా ఖరీదైన స్తంభాలు వాటినా ఎత్తేసారు. ఇతర ఐరన్ గ్రిడ్ లాంటివి మొత్తమా ఎత్తేసారు. ఇప్పుడు పైప్ లైన్ కూడా ఎత్తేసారు. మీరు అమరావతి తిరుగుంటే చాలామందికి ఐడియా ఉంటుంది. రోడ్డు పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన పేర్చేసి ఉంటాయి భారీగా. అవన్నీ ఎందుకు తెచ్చారు అంటే అమరావతిలో భూగర్భంగా వాటర్ వేయటం కోసం. వచ్చే 50 ఏళ్లలో జనాభాను దృష్టి పెట్టి ముందు చూపు చూడండి ఒకసారి. చంద్రబాబు గారి ముందు చూపు, మన ముందు చూపు ఏంటి? ఏడ దొరికితే ఆడ ఎత్తుకుపోవడం. ఆయన ముందు చూపు వచ్చే 50 ఏళ్లలో ఎంత జనాభా ఉంటారు ఇప్పుడే లెక్కగట్టి ఆ నగరంలో 1 కోటి మంది నివసించినా 2 కోట్ల మంది నివసించినా నీటి కొరత రాకూడదని కృష్ణానది నుంచి కలపడం కోసం ఒక లైన్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతిని భ్రష్టు పట్టిస్తే ఈ బుగ్గన గారి పైపులు ఎత్తుకెళ్ళిపోయారు. మరి ఇలాంటి వాళ్ళని దొంగ అనకూడదా? మీరు అనధికారికంగా ఎత్తుకెళ్ళారు, పోనీ అధికారికంగా కూడా కాదు కదా. సిఆర్డీఏకి డబ్బులన్నా చెల్లించాలా? చెల్లించలేదు. పోనీ ప్రభుత్వ ఉత్తర్వులన్నా ఇచ్చుండాలా? రేపొద్దున ఎవడు బాధ్యుడో వాడు ఉత్తర్వులు ఇచ్చుండాలా? ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ నోటి మాటగా పట్టుకురామంటే ఈరోజు పట్టుకుని వెళ్ళిపోయారు. అందుకనే ఏంటని ఆ ఆర్థిక మంత్రి గారు ఎందుకు దొంగ అవతారం ఎత్తారని అన్నామంటే ఇందుకే అన్నాం. గతంలో ఇదే ఆర్థిక మంత్రి గారు కొన్ని సొల్లు కవర్లు కూడా చెప్పారు. అది కూడా గుర్తు చేద్దాం ఒకసారి. చంద్రబాబు గారు ఏదైనా ఒక ప్రాజెక్టు కోసం అప్పు తెస్తే నాడు అమరావతి, పోలవరం, పట్టిసీమ మన అందరికీ తెలిసిందే కదా. ప్రాజెక్టుకు అప్పు తెస్తే చంద్రబాబు నాయుడు అప్పు తేవడం గొప్ప, అప్పు నువ్వే తేవాలా, ఎవడున్నా తెస్తాడు, అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడపటం అంటే ప్రజల నెత్తి మీద భారం వేయటమే, అప్పు తేవడానికి సిగ్గులేదా చంద్రబాబు అన్నాడు బొగ్గన. మరి ఈరోజు 13 లక్షల కోట్లు ఏం మొహం పెట్టుకుని తెచ్చావు అప్పు? నువ్వు ఆయన తిప్పి కొడితే 3 లక్షల కోట్లు అప్పు కూడా తేలా. నువ్వు 13 లక్షల కోట్లు తెచ్చావు కదా అప్పు. ఎలా తెచ్చావు? దొడ్డిదారిని తెచ్చిన అప్పు ఎలా తెచ్చావు? ఆ రోజు చెప్పిన ప్రతిపత్తి కబుర్లన్నీ ఏమైపోయాయి? తర్వాత నువ్వే ఏమంటావు? అవును రాష్ట్రం కోసం తెచ్చే తప్పేంటి? సిగ్గు ఉండాలి నోటికి. ఆ రోజు తప్పు అయింది, ఈరోజు తప్పు కాదా? ఆ రోజు ఏమైనా ఆయన జేబులో పెట్టుకోవడానికి తెచ్చాడా అప్పు? పోనీ పెట్టుకుంటే 5 ఏళ్లలో మీరేం పీకారు? గడ్డి పీకారా లేదా గుడ్డి మీద ఏకలు పీకారా? ఈ మంత్రి గారి భాగవతానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం.
ఈయన నాకు తెలిసి ఎప్పుడు ప్రజల్లో కనపడాల. ఈయన మకాం బహుశా ఫ్యామిలీతో సహా ఢిల్లీ చెక్కేసి ఉంటాడు, ఢిల్లీలో పెట్టుకున్నట్టాడు. ఎందుకంటే ఆ అప్పులన్నీ కూడా అక్కడి నుంచే కదా, కేంద్రం కాళ్ళ మీద పడా అప్పులు తేనం, కేంద్రం కాళ్ళ మీద పడా అప్పులు తేనం, ఇదే కదా చేసేది. అందుకనే ఢిల్లీలో పెట్టుంటాడు మకాం. ఇక్కడ చూడండి బుగ్గన రాజేంద్ర గారి భాగవతం ఏంటో. మంత్రి ఆదేశించారు, మేఘా పట్టుకెళ్ళింది. అమరావతి నుంచి భారీగా తాగునీటి పైపుల తరలింపు, 20 కోట్ల రూపాయల విలువైన సామాగ్రి డోన్కు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం తరలించేసిన గుత్త సంస్థ అనుమతులు లేకుండా నోటి మాటతో నడిచిన వ్యవహారం. ఒకవేళ నిజంగా అధికారికంగా తీసుకెళ్లాలంటే ప్రభుత్వ ఆదేశాలతో, ఒక మంత్రి హోదాలో ఆదేశాలతో పట్టుకెళ్తే రేపొద్దున జరిగే చర్యలకు ఆయన బాధ్యుడిగా ఉండాలా. అందుకని ఏం చేశాడు, నోటి మాటతో మీరు పట్టుకొచ్చేయండి తర్వాత చూసుకుందామన్నాడు, పట్టుకెళ్ళిపోయారు. రేపొద్దున విచారణ వస్తే బలైపోయేది మాత్రం మేఘా కంపెనీ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇదిగో మీరు పైపులు అంటే చిన్న ప్లాస్టిక్ పైపులు అనుకుంటారేమో, ఒకసారి చూడండి. దాదాపు ఒక లారీకి గట్టిగా 6కు మించి ఎక్కువ పట్టే పైపులు కాదు, 1/2 డజన్ పైపుల కంటే ఎక్కువ పట్టరు ఇంత భారీ లారీకి. ఇలాంటి భారీ పైపులే ఇదిగో ఈయనే తరలించేది, ఈ పైపులు అయ్యి. వీటిని చంద్రబాబు గారు అమరావతిలో వాటర్ లైన్ కోసం తెచ్చింది. అది మనమా చేసేది లేదు. పోనీ ఏదో చేద్దామని తీసుకొచ్చిన సామాగ్రిని కూడా ఇలా దొంగసాటుగా పట్టుకెళ్ళటం. నిజంగా నీకు అంత అవసరం ఉంటే సిఆర్డీఏకి ఆ డబ్బులు చెల్లించేసి నువ్వే పట్టుకెళ్ళి, పోనీ వేస్ట్గా ఉన్నా ఎందుకు నేను వాడుకుంటానని చెప్పి నువ్వే పట్టుకెళ్ళొచ్చు కదా. ఎందుకు పట్టుకెళ్ళలేదు? ఎందుకు సిఆర్డీఏకి 20 కోట్లు చెల్లించలేదు? 13 లక్షల కోట్లు అప్పు తెచ్చినోడు 20 కోట్ల రూపాయలు చెల్లించలేవా? రేపు సిఆర్డీఏ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ సిఆర్డీఏ ప్రాపర్టీ. ఒకవేళ దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది, మీకు తెలియకుండా మిస్ అయితే కనీసం కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. మరి ఈరోజు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎత్తికెళ్ళేదాన్ని ఆపలేదు. రేపొద్దున ఎంక్వైరీలో బయటపడద్దే సిఆర్డీఏ పరిధిలో ఉండాల్సిన పైప్ లైన్లు ఏమయ్యాయి, ఎవరో పట్టుకెళ్ళారు, మరి మీరేం చేశారు, నిద్రపోయారా అని చర్యలు తీసుకుంటే మీరు సిఆర్డీఏ అధికారులు కూడా అందుకు బలవ్వాల్సి ఉంటుంది. సో చూడండి, రాజధానిలో వచ్చే 50 ఏళ్లలో పెరిగే జనాభాను ఆయన దూరదృష్టి ఒకసారి చూడండి. ఒకసారి మనం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి పట్టణ నొక్కాడు కాదు, అమరావతిలో వచ్చే 50 ఏళ్లలో జనం ఎంత పెరుగుతారని ఒక అంచనా వేసి దానికోసం ఒక పైప్ లైన్ని నీటి కొరత తలెత్తకుండా కృష్ణా నుంచి తాగునీటి తరలింపుకు నాడు ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్. ఇది కూడా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు ఉందో దాంట్లో భూగర్భంలో వేసేస్తారు, పైకి ఎక్కడా కనపడదు. మీకు వరదలు వచ్చినా ఏదొచ్చినా లేకపోతే భూకంపాలు వచ్చినా ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కింద పైప్ లైన్కి ఇబ్బంది ఉండదు. కాబట్టి భూమిలో వేసే ప్రయత్నం జరిగింది. సో దీన్ని 13 జోన్లుగా విభజించి అప్పట్లో టెండర్లు పిలిస్తే మేఘా ఇదే కంపెనీ దక్కించుకుంది. సరే, ప్రభుత్వం మారిన తర్వాత పనులు ఎక్కడే అయిపోయినాయి అనుకోండి. తర్వాత ఏం చేశారు, అక్కడ మట్టి దవ్వుకెళ్ళిపోయారు, కంకర దవ్వుకెళ్ళిపోయారు, రోడ్డు దవ్వుకెళ్ళిపోయారు, ఐరన్కి సంబంధించిన అవి ఉంటే అవి తీసుకెళ్ళిపోయారు, స్తంభాలు వేయటం కోసం తీసుకొచ్చిన స్తంభాలు ఉంటే అవి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు పైప్ లైన్లు కూడా పట్టుకుపోయారు. అంటే మొత్తంగా అమరావతిలో ప్రతిదీ కూడా దోచుకుపోయారు, ఏమీ మిగలకుండా చేశారు. ఈరోజు అమరావతిని నాశనం చేయటం లక్ష్యంగా కంకణం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ నాశనం అయిపోతుంటే ఇక్కడ చూసి ఆనందిస్తున్నాడు తప్ప ఏ రోజు దాన్ని ఖండించలేదు. బట్ రోజులన్నీ ఒకేలాగా ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున ప్రభుత్వాలు మారితే అందుకు చర్యలు ఉంటాయి. నంద్యాల జిల్లా డోన్లో 350 కోట్లతో ఒక ప్రాజెక్ట్ వస్తే దానికోసం ఎక్కడే అది గోరకల్లు రిజర్వాయర్ నుంచి నియోజకవర్గానికి ఒక పైప్ లైన్ వేయాలి, దానికి పైపులు కావాలా. ఈయన దగ్గర 20 కోట్లు డబ్బు లేక ఈ అమరావతిలో తేరగా దొరికినాయి కదా అని చెప్పి వీటిని లారీలో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు, పైగా ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా. మరి దొంగ అనరా? బయటోడు పట్టుకెళ్ళడానికి మీరు పట్టుకెళ్ళడానికి తేడా ఏముంది? మీరు మంత్రిగా ఉండి బయటకెళ్ళాడు, మొన్న కంకరాదేమో దొంగతనంగా రాత్రులు దోచుకెళ్ళారు, అంతకు మించి తేడా ఏమి లేదు. ఇది పగలు జరిగింది, అది రాత్రులు జరిగింది, 2 దొంగతనాలే. గతంలో కోడెల గారు ఫర్నిచర్ పట్టుకెళ్ళిపోయాడు, అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచరు లేదా సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ ఆయన పట్టుకెళ్ళారని చెప్పి ఎంత ఘోరంగా అవమానించారు. ఆయన పట్టుకెళ్ళాడో లేదో ఎవరికీ తెలియదు, కానీ పట్టుకెళ్ళాడని చెప్పి ఎంత ఘోరంగా అవమానించారు. ఆ రోజు ఆ బాధ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకుని నువ్వు దొంగతనంగా ఈరోజు అమరావతి పైపులను పట్టుకెళ్ళిపోయావు? దానికి దీనికి తేడా ఏముంది? అది తప్పైతే ఇది తప్పే కదా. ఆ రోజు ఆయన పట్టుకెళ్ళి తప్పైతే ఇది తప్పు కదా. నువ్వు ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి తీసుకెళ్ళి సిఆర్డీఏకి ఇవ్వలేదు, ఎటువంటి లిఖితపూర్వక హామీ ఇవ్వలేదు, ఎవరికీ చెప్పలేదు, సిఆర్డీఏ అనుమతులు లేవు, ఎత్తుకెళ్ళిపోయావు. రేపటి రోజున విచారణ వచ్చినప్పుడు ఖచ్చితంగా సిఆర్డీఏ అధికారుల దగ్గర నుంచి మెగా ఇంజనీరింగ్ కంపెనీ దగ్గర నుంచి తీసుకురమ్మన్నటువంటి బొగ్గన వరకు కూడా అందరూ ఇరుక్కుపోతారు. ఎప్పటికైనా ఇలాంటి పనులు మానుకోండి. కనీసం 20 కోట్ల రూపాయలతో నీ నియోజకవర్గానికి పైప్ లైన్ వేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావంటే నీ నియోజకవర్గాన్ని ఎంత బాగా అభివృద్ధి చేసావో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చినటువంటి బొగ్గన గారు కూడా 20 కోట్ల రూపాయలతో పైపులు తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. పోనీ ప్రభుత్వం నుంచి బిల్లులు పెట్టి 20 కోట్ల రూపాయలు కాంట్రాక్టు సంస్థకి చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితి. పోనీ ఆ డబ్బులు ఏదో సిఆర్డీఏ కన్నా చెల్లించాడంటే అది కూడా లేదు.
అందుకనే ఆర్థిక మంత్రి పైపులు దొంగతనంగా పట్టుకెళ్ళిపోయాడని. ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరమే. సిఆర్డీఏ అధికారులు ఎప్పటికైనా మేల్కొని సంబంధిత వ్యక్తుల మీద కేసులు నమోదు చేయాలి, లేదా మంత్రిని వివరణ అడిగి దానికి సంబంధించిన నిధులు రాబట్టాలి. లేకపోతే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత అందరూ కూడా ఇందులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.